Hello everyone, this is Praveen Konapalli. ఈ వీడియోలో మనం ఆర్ఎస్ అగర్వాల్ బుక్లోంచి డిస్కౌంట్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ చేస్తున్నామండి. 111 నుంచి 160 వరకు ఇవి ఆ ప్రాబ్లమ్స్. 111 ప్రాబ్లమ్ చూద్దాం చూడండి. 111 నగదు అమ్మకాలపై 2.5% డిస్కౌంట్ వర్తకుడు ఇస్తాడు. 650 రూపాయల ప్రకటన ధర గల సైకిల్ రోహన్ ఎంత రొక్కము ఇచ్చి కొంటాడు? వర్తకుడు ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాడట అంటే 2.5% ఇస్తాడట. అంటే 650 రూపాయలు ఉన్నది ఎంత కొంటాడు రోహన్ అని అడుగుతున్నాడు. అంటే 650 దాని మీద 2.5% అంటే 2.5/100 రాస్తాం. ఇక్కడ డెసిమల్ తీసేస్తే కింద 0 వస్తుంది, ఒక 0 క్యాన్సిల్. 25 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 4 16 ఆర్ 64 అంటే 10 ఉంటుంది. అంటే 0.25. 4 2 4 5 16 రూపీస్ 25 పైసా డిస్కౌంట్ ఇస్తాడు. అంటే 650 రూపీస్ దాని మీద మనకి 16 రూపీస్ 25 పైసే డిస్కౌంట్ వస్తే అది ఎంతకి పెట్టి కొనాల్సి వస్తుంది అంటే రోహను 9 - 6 3 4 - 1 3 633 రూపీస్ 75 పైసే పెట్టి కొనాల్సి వస్తుంది. ఇది ఇలా చేయొచ్చు. ఇక ఇంకో రకంగా ఎలా చేయొచ్చు అంటే ఎప్పుడైనా 2.5% డిస్కౌంట్ అంటే 650 మీద 2.5% డిస్కౌంట్ అంటే మిగిలింది 97.5%. తీసేస్తే 100 వస్తుంది. ఇది సింప్లిఫై చేస్తే మీకు డైరెక్ట్గా 633 రూపీస్ 75 పైసే వస్తుంది. ఎగ్జామ్లో మీకు ఎప్పుడు డెసిమల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వడు, డెసిమల్స్ లాగా ఇవ్వడు. కాబట్టి ఇలా ఈ మెథడ్ చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఫాలో కండి. నెక్స్ట్ 112 చూడండి. ఒక కంపెనీ 2,72,000 ప్రకటన ధరతో కారు అమ్మకంలో ఎంఆర్పి ఎంత ఉందంటే 2,72,000 ఉంది అమ్మకపు వెల. దీంట్లో 2 లక్షల మీద 4%, మిగిలిన 72,000 మీద 2.5% డిస్కౌంటు ఇచ్చి అమ్ముతుంది. 2 లక్షల మీదనేమో 4% అట, 72,000 మీదనేమో 2.5% అట డిస్కౌంట్ ఇచ్చి అమ్ముతుంది. అయితే కారు నిర్ధారిత అమ్మకపు విలువ అడుగుతున్నాడు. నిర్ధారిత అమ్మకపు విలువ కావాలి. ఇక్కడ 4% అంటే 4/100. చూడండి, 2 zeros క్యాన్సిల్ అయితే 4 2 8,000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. ఇక్కడ 2.5/100 రాస్తాం. ఇక్కడ పాయింట్ తీసేస్తే 0 వస్తుంది. ఇక్కడ ఒక 0 క్యాన్సిల్ చేయండి. 25 4 4 18 టైమ్స్ 1800 టైమ్స్ పోతుంది. 1800 డిస్కౌంట్ ఇక్కడ వస్తుంది. అంటే టోటల్గా 9,800 డిస్కౌంట్ వస్తుంది. 2,72,000 ఉన్న దాని మీద మీకు 9,800 డిస్కౌంట్ వస్తుంది. అంటే మొత్తం ఎంతకు అమ్ముతాడు? కారు నిర్ధారిత అమ్మకపు విలువ ఎంత అంటే 2,62,200 అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 1 ఇది సింపుల్ అండి. 2 lakhs మీద 4% అంటే 8,000, 72,000 మీద 2.5% అంటే 1,800. అయితే టోటల్గా 9,800 వస్తుంది. 9,800 2,72,000 సబ్ట్రాక్ట్ చేస్తే 2,62,200కి వస్తుంది. నెక్స్ట్ 113 చూడండి. ప్రాబ్లం నెంబర్ 113 ఏమంటున్నాడంటే చీటీపై ఉన్న ఖరీదుపై 20% తగ్గింపుతో బ్రీఫ్ కేసును గరిమా అదనంగా 10% డిస్కౌంట్తో కొన్నది. అసలు డిస్కౌంట్ 20% ఉంది. అది కాకుండా ఇంకా అదనంగా 10% డిస్కౌంట్తో కొన్నదట. అయితే చీటీపై ఉన్న ధర 1,400. అయితే ఆమె కొన్న ఖరీదు అడుగుతున్నాడు. అసలు ఎంత ఉంది? 1,400 ఉంది.
20% డిస్కౌంట్ ఇచ్చారంటే 80/100తో మల్టిప్లై చేయాలి. మళ్ళీ 10% డిస్కౌంట్ కాబట్టి 90/100తో మల్టిప్లై చేయండి. ఇక్కడ కింద 4 zeros ఉన్నాయి, పైన 4 zeros క్యాన్సిల్. 14 8s 112 ఇంటూ 9, 12 9s 108, 10 అవుతుంది. అంటే 1008 అనేది ఆమె కొన్న ఖరీదు అవుతుంది. ఓకేనా? గరీమా బ్రీఫ్ కేస్ కొన్న ఖరీదు ఎంత అంటే 1008. 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు ఇలా చేయాలి. వరుస డిస్కౌంట్లు అంటారు వాటిని. ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఇచ్చి సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నప్పుడు ఫార్వర్డ్ కాబట్టి 20% డిస్కౌంట్ అంటే 80/100, 10% డిస్కౌంట్ అంటే 90/100 వేసి మల్టిప్లై చేయాలి. ఒకవేళ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చి మార్కెట్ ప్రైస్ అడిగితే రివర్స్ చేయాలి ఆ ఫ్రాక్షన్స్. అది నేను దీనికి సంబంధించి వీడియో చేశాను దీనికి ముందు క్లాస్లో, ఆ వీడియో చూడండి. ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, నెక్స్ట్ 114. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 114. 80 రూపాయల ప్రకటన ధర గల సంచి 68 రూపాయలకు అమ్మారు. డిస్కౌంట్ రేట్ ఎంత? 80 రూపాయలు ఉన్నది, దాని మీద 68 రూపాయలకు అమ్మారు. అంటే ఎన్ని రూపాయలు తగ్గించారు? 12 రూపాయలు తగ్గించారు. దాన్నే డిస్కౌంట్ అంటారు. ఆ డిస్కౌంట్ దేని మీద ఇచ్చినట్టు? 80 రూపాయల మీద ప్రకటన ధర మీద ఇస్తాడు. ఎంత పర్సెంట్ అంటే ఇంటూ 100 వేయాలి. 24s 25s 4 1s 4 3s 3 5s 15% డిస్కౌంట్ ఇచ్చినట్టు. 80 రూపాయలు ఉన్నది 68 రూపాయలకి ఇచ్చారంటే 12 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చారు. 12 రూపాయలు డిస్కౌంట్ 80 మీద ఇచ్చినట్టు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం 115 చూడండి. రెండు వస్తువులు 37 రూపాయల 40 పైసలకి 37 రూపాయల 40 పైసలకి 15% డిస్కౌంట్తో కొన్నారు. ప్రతి వస్తువు ప్రకటన ధర ఎంత? చూడండి, ఇది సెల్లింగ్ ప్రైస్. 37 రూపాయల 40 పైసలు అనేది సెల్లింగ్ ప్రైస్. అయితే మార్కుడు ప్రైస్ అడుగుతున్నాడు. ఇవి రెండు వస్తువుల అమ్మకపు వెల. అయితే ప్రకటన వెల అడుగుతున్నాడు. ఎంత డిస్కౌంట్తో కొన్నాడు వాడు? 15% డిస్కౌంట్. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చి మార్కెట్ ప్రైస్ అడిగితే బ్యాక్ రావాలి. యాక్చువల్గా అయితే 85/100 ఫ్రాక్షన్ వేయాలి. కానీ ఇక్కడ ఏం వేయాలి అంటే 100/85. ఎందుకండి ఇలా ఎందుకు వేయాలంటే బ్యాక్ వస్తున్నాం కాబట్టి. ఇక్కడ 2 డెసిమల్స్ తీసేస్తే కింద 2 zeros వస్తాయి. జీరోస్ క్యాన్సిల్ అవుతాయి. 85 అనేది 17th టేబుల్లో పోతుంది. అంటే ఇది కూడా 17th టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 17 5s 17 2s 17 2s 0, 5 4s 5 4s అంటే 44 వస్తుంది. అది ఏంటది? రెండు వస్తువుల ప్రకటన వెల. ఒక్కొక్క వస్తువు ప్రకటన వెల అడిగాడు కాబట్టి ఒక్కొక్కటి ఎన్ని రూపాయల ప్రకటన వెల ఉంటుంది? 22 రూపీస్ ఉంటుంది. 44/2 అనమాట. అంటే ఎంత అండి? 22 రూపీస్ ఒక్కొక్క దాని యొక్క ప్రకటన వెల అవుతుంది. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ మీకు తెలవాల్సింది ఎప్పుడూ కూడా డిస్కౌంట్స్ అంటేనే 3 ఉంటాయి. మార్కెట్ ప్రైజు, సెల్లింగ్ ప్రైజు ఒకటి, డిస్కౌంట్ ఒకటి. ఈ 3 తెలిస్తేనే డిస్కౌంట్స్ అనమాట మొత్తం. క్లియర్? నెక్స్ట్ ప్రాబ్లం నోట్ 116. ఏమంటున్నాడో చూడండి. దుకాణదారుడు రేడియో ప్రకటన ధరపై మొదట 20% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 12% డిస్కౌంట్ అదనంగా ఇచ్చాడు. ఫస్ట్ 20% ఇచ్చాడు, తర్వాత 12% ఇచ్చాడు. రేడియో నికర సెల్లింగ్ ప్రైస్ 704 అయితే దాని ప్రకటన వెల మీకు తెలుసు. మళ్ళీ ప్రకటన వెల అడుగుతున్నాడు. 704, 12% డిస్కౌంట్ అంటే 100/88 వేయాలి. యాక్చువల్గా అయితే 88/100. మళ్ళీ 20% డిస్కౌంట్ అంటే 80/100 యాక్చువల్గా, కాకపోతే 100/80 వేయాలి. 88 ఉందంటే కంపల్సరీగా 11తో క్యాన్సిల్ అవుతుంది. 11 8s 11 6s 11 4s. ఇక్కడ 0 క్యాన్సిల్ అయితే 8 8s 64 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 1000 వస్తుంది. ఇది సింపుల్ ప్రాబ్లం కాబట్టి ఫాస్ట్గా చెప్పుకున్నాం. క్లియర్? నెక్స్ట్ ప్రాబ్లం 117. ఒక
ఒక ఫ్యాన్ ప్రకటన ధర 1500, దానిపై 20% డిస్కౌంట్ ప్రతిపాదన ఇచ్చాడు. అతని నికర సెల్లింగ్ ప్రైస్ 1104 అవ్వడానికి ఇంకా ఎంత అదనపు డిస్కౌంట్ వినియోగదారుడికి ఇవ్వవలెను? ఇది ఇందాక చేసినట్టు చేస్తే ఎలా చేయాలంటే, జనరల్గా 1500 ఉంది, దాని మీద ఫస్ట్ డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు? 20% డిస్కౌంట్ అంటే డైరెక్ట్గా 80/100. ఇంకో డిస్కౌంట్ కూడా ఇచ్చాడు, సమ్ x/100 అనుకోండి. ఇలా ఇచ్చిన తర్వాత వాడికి నికర సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే 1104 ఇచ్చాడు. అయితే రెండోసారి ఇస్తున్న డిస్కౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. దీన్ని ఇలా చేసిన తర్వాత ఇంకో రకంగా ఈజీగా ఎలా చేయాలనేది చూద్దాం, డిస్కస్ చేద్దాం. ఇక్కడ 2 zeros క్యాన్సిల్, 24s are 25s are cancel, 5 3s are cancel, రైట్. ఇది 12 అండి, 12 9s are 108, 108 అంటే ఇంకా 24 ఉంటుంది. 12 2s are 24 అంటే x వాల్యూ 92 అంటే 100లోంచి ఎంత తీసేస్తే 92 వస్తుంది, కాబట్టి 8 తీసేస్తే వస్తుంది. అంటే సెకండ్ డిస్కౌంట్ ఎంత ఇవ్వాలి వాడు అంటే 8% ఇవ్వాలి. ఇది ఈ ప్రాసెస్. ఇంకొక ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. ఇంకొక ప్రాసెస్లో దీన్ని ఫస్ట్ 1500 మీద 20% డిస్కౌంట్ ఇస్తున్నాడు అంటే 80/100తో మల్టిప్లై చేస్తే డైరెక్ట్గా 1200కి వస్తుంది. కానీ వాడు నికర సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడు? 1104 ఇచ్చాడు. అంటే ఇంకా డిస్కౌంట్ ఇచ్చినట్టు కదా. 1104కి ఇచ్చాడంటే ఎన్ని రూపీస్ తగ్గించాడు? మళ్ళీ డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు? 96 రూపీస్ ఇచ్చాడు. ఈ 96 దేని మీద ఇచ్చినట్టు అంటే 1200 మీద ఇచ్చినట్టు. అది ఎంత పర్సెంట్ అని అడుగుతున్నాడు. 12 1s are 12 8s are అంటే రెండోసారి ఇచ్చిన డిస్కౌంట్ ఎంత అంటే 8%. మనకు ఒక్కసారి సబ్జెక్ట్ వచ్చిన తర్వాత ఎలా ఈజీగా ఉంటే అలా వెళ్ళిపోవచ్చు. ముందు సబ్జెక్ట్ రావాలండి. సబ్జెక్ట్ రావటం కోసం చాలా మీరు ప్రాక్టీస్ చేయాలి. యాప్టిట్యూడ్ ఎస్పెషల్లీ రీజనింగ్ చెప్తా, రీజనింగ్లో చాలా ఈజీగా చేస్తారు అందరూ, కానీ యాప్టిట్యూడ్ ఒక్కటే కొంచెం బాగా ప్రాక్టీస్ అవసరం ఉంటుంది. యాప్టిట్యూడ్ చేసిన వాడికి జాబ్ వస్తుంది. యాప్టిట్యూడ్ చాలా ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 118 చూద్దాం. 118 ఏమంటున్నాడంటే, ఒక వస్తువుపై 15% డిస్కౌంట్ మరో దానిపై 20% డిస్కౌంట్కు సమానం. ఆ రెండు వస్తువుల ఖరీదు. ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎంతో తెలియదు, కానీ డిస్కౌంట్ ఇస్తున్నాడు. ఒకదానిపై ఉన్న డిస్కౌంట్ 15%, ఇంకో దానిపై ఉన్న 20% డిస్కౌంట్కు సమానము. ఒక దానిపైన ఉన్న డిస్కౌంట్ ఎక్స్ అనే దానిపైన ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాడు? 15% ఇస్తున్నాడు. ఇంకో దాని మీద వై అనేది ఉంది, దాని మీద 20% డిస్కౌంట్ ఇస్తున్నాడు. ఇక్కడ నేను 85/100తో ఎందుకు మల్టిప్లై చేయట్లేదంటే 85/100తో మల్టిప్లై చేస్తే డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఉండే సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. 15/100తో మల్టిప్లై చేస్తే డిస్కౌంట్ వస్తుంది. ఇక్కడ డిస్కౌంట్లు సమానం అన్నాడు కానీ సెల్లింగ్ ప్రైజులు సమానం అనలేదు. అందుకనే నేను ఇక్కడ 85/100 80/100తో మల్టిప్లై చేయలేదు. ఇలా చేయటం వల్ల ఏమొచ్చింది? ఇప్పుడు డిస్కౌంట్ వచ్చింది. దీని మీద వచ్చే డిస్కౌంట్, దీని మీద వచ్చే డిస్కౌంట్లు సమానము అన్నాడు. అంటే 100 గెట్ క్యాన్సిల్, 5 3s are 5 4s are. ఆ వై ఇటు కిందకు వస్తుంది, 3 అటువైపు కిందకు పోతుంది, అంటే 4/3 అవుతుంది. అంటే ఆ రెండిటి యొక్క ప్రకటన వెలలు ఏ నిష్పత్తిలో ఉంటాయంటే 4:3 నిష్పత్తిలో ఉంటాయి. అక్కడ ఆప్షన్స్లో ఉన్నది 80C అనే ఆప్షన్ ఒక్కటే, 80 60 అనేది ఒక్కటే. 4తో క్యాన్సిల్ అయ్యేది ఇది, 3తో క్యాన్సిల్ అయ్యేది ఇది అవుతుంది. మిగిలినవి ఏవి క్యాన్సిల్ కావు, కాబట్టి సి ఆప్షన్, సి ఆన్సర్. ఒకవేళ రెండు ఉంటాయి, దీంట్లో ఎన్నైనా ఉండొచ్చండి. అయితే ఈ క్వశ్చన్ ఫార్మింగ్లో కెనాట్ బి డిటర్మైన్ ఆన్సర్ ఉండాలి. ఎందుకంటే నిష్పత్తులు సమానంగా ఉన్నప్పుడు 800 600 అయినా ఓకే సాటిస్ఫై అవుతుంది, 8000 6000 అయినా సాటిస్ఫై అవుతుంది. కానీ ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు కాబట్టి ఆప్షన్స్లో నన్ ఆఫ్ దీస్ లేదు, కెనాట్ బి డిటర్మైన్ లేదు. ఇచ్చిన ఆప్షన్స్లో సూట్ అయ్యేది మనం చెప్పాలి కాబట్టి 80 60 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం.
119 చూద్దాం. ప్రాబ్లం నెంబర్ 119. ప్రకటన ధరపై 20% డిస్కౌంట్తో ఒక వస్తువు సెల్లింగ్ ప్రైస్ 24 రూపాయలు అయితే ప్రకటన ధరలో 30% డిస్కౌంట్తో వస్తువు సెల్లింగ్ ప్రైస్ ఎంత? ప్రకటన ధరలో 20% డిస్కౌంట్తో సెల్లింగ్ ప్రైస్ 24 అట. అంటే 20% డిస్కౌంట్ ఇస్తున్నానంటే 80% వాల్యూ 24 అన్నమాట. 30%తో డిస్కౌంట్ ఇస్తే ఎంత అని అడుగుతున్నాడు. అంటే 70% వాల్యూ ఎంత? ఇందాక అందుకే క్లియర్గా చెప్పా. రైట్, 70 × 24/80. ఒక 0 క్యాన్సిల్ అవుతుంది. 8 3s are 7 3s are 21. ఎప్పుడైనా సెల్లింగ్ ప్రైస్ కావాలంటే ఆ పర్సంటేజ్ని 100లో సబ్ట్రాక్ట్ చేయండి. డిస్కౌంట్ కావాలంటే ఆ పర్సంటేజ్ తీసుకోండి. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 120 చూద్దాం. X% డిస్కౌంట్ ఇవ్వగా ఒక వస్తువు సెల్లింగ్ ప్రైస్ Y అయితే దాని ప్రకటన ధర ఎంత? X% డిస్కౌంట్ ఇవ్వగా వస్తువు యొక్క సెల్లింగ్ ప్రైస్ Y అయిందట. అంటే సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, మార్క్డ్ ప్రైస్ అడుగుతున్నాడు. Y అనేది సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, మార్క్డ్ ప్రైస్ ఎంత అవుతుంది? X% డిస్కౌంట్ ఇస్తున్నాడంటే మనం 100 - X/100 అని రాస్తాం. బ్యాక్ రావాలి కాబట్టి దీన్ని 100/100 - X అని రాస్తాం. అంటే మీకు 100Y/100 - X అనేది ఆన్సర్ అవుతుంది. అది ఫస్ట్ ఆప్షన్లో ఉంది చూడండి, 100Y/100 - X. నెక్స్ట్ 121 చూడండి. జతిన్ రిఫ్రిజిరేటర్ను జాబితాలోని ధరపై 20% డిస్కౌంట్తో కొన్నాడు. 25% డిస్కౌంట్తో కొని ఉంటే అతనికి 500 రూపాయలు ఆదా అయ్యేది. రిఫ్రిజిరేటర్ కొన్న ధర ఎంత? ఇది ప్రాబ్లం నెంబర్ 121. 20% డిస్కౌంట్తో కొన్నాడట. అలా కాకుండా 25% డిస్కౌంట్తో కొనుంటే వాడికి 500 రూపాయలు ఎక్స్ట్రా ఆదా అయ్యేవి. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చింది? 5% వచ్చింది. 5% వల్ల 500 డిఫరెన్స్ వచ్చింది వాడికి. ఒరిజినల్ ప్రైస్ కావాలి కాబట్టి 100% ఎంత కనుక్కుంటే సరిపోతుంది. 100 × 500/5. 500 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 10,000 రూపీస్. ఇది చేయటం కోసం ఇదంతా చెప్తున్నా. డైరెక్ట్ మీకు 5 అంటే 1% 100 అవుతుంది, 100% 10,000 అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? 10,000 రూపీస్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 122. ఏమంటున్నాడంటే ఉత్పత్తిదారుడు ఉత్పత్తి ప్రకటన ధరపై 20% రిబేట్తో అమ్మకానికి ఆఫర్ ఇచ్చాడు. తగ్గించిన ధరపై అదనంగా 30% రిబేట్తో చిల్లర వర్తకుడు ఆఫర్ ఇచ్చాడు. ఈ రెండు తగ్గింపులు కలిపిన ఉమ్మడి తగ్గింపు అంటే 2 సార్లు డిస్కౌంట్ అనేది ఒకే ఒక డిస్కౌంట్ ఎంతకి సమానము? సక్సెసివ్ డిస్కౌంట్స్ అంటారు. ఇది వరుస డిస్కౌంట్లు. ఫస్ట్ ఏమో కంపెనీ 20% డిస్కౌంట్ ఇస్తే కస్టమర్కి రిటైలర్ ఇంకా ఎంత ఇచ్చాడంటే 30% డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే 2 వరుస డిస్కౌంట్లు. ఒకటి 20% అంటే 80/100, ఇంకోటి 30% అంటే 70/100 × 100 చేయాలి. ఇక్కడ 100 కిట్ క్యాన్సిల్, 2 zeros కిట్ క్యాన్సిల్, 56 వచ్చిన దాన్ని 100లో సబ్ట్రాక్ట్ చేసి చెప్పాలండి. సబ్ట్రాక్ట్ చేసి చెప్పకుండా ఉంటే ఆన్సర్ రాంగ్ అవుతుంది. 44%కి సమానము. కొంతమంది ఇదేముందిలే సింపుల్గా 30, ఒకసారి 20, ఒకటి 30, 50 అని పెట్టేస్తారు. అలా కాదు, ఇక్కడ ఇలా చేయాలి. 2 సార్లు తీసుకున్న డిస్కౌంట్లు 20 and 30 అనేది 44% డిస్కౌంట్కి సమానము. నెక్స్ట్ ఇలాంటిదే 123 సేము, 124 కూడా సేము చేసేయండి. 125 కూడా సేమే, 126 సేమే, 127 సేమ్ వరుస డిస్కౌంట్లకు సంబంధించిందే. 128 చూడండి,
ప్రాబ్లం నెంబర్ 128. 1,00,000 రూపాయలుగా ఉన్న బిల్లుకు వర్తించే 40% ఒకే డిస్కౌంట్కు 36% మరియు 4% వరుస డిస్కౌంట్లు గల భేదం. 1,00,000 రూపాయలు ఉందట బిల్లు, దానిపై 40% ఒకే డిస్కౌంట్కు ఫస్ట్ 40% డిస్కౌంట్ ఇస్తాడట 1,00,000 రూపాయల మీద. 40% డిస్కౌంట్ ఇస్తే ఎంత డిస్కౌంట్ వచ్చినట్టు చూడండి. 1 2 3 4 40,000 వచ్చినట్టు. దీనికి ఇంకోటి 2 వరుస డిస్కౌంట్లు ఇస్తాడట, 36%, 4% ఇస్తాడు. అయితే మీరు దీన్ని ఎలా చేయాలంటే 1,00,000 రూపాయలు ఉన్న దాని మీద ఫస్ట్ 36% డిస్కౌంట్ చేయండి. 36% డిస్కౌంట్ అంటే 36,000కి ఇస్తాడు. 36,000కి ఇచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద డిస్కౌంట్ 36,000 పోతే ఇంకా ఎంత ఉంటుంది, 64,000 ఉంటుంది. దాని మీద ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాడు, 4% డిస్కౌంట్ ఇస్తున్నాడు. అంటే 0 4 4 16 25. అంటే ఈ 2 వరుస డిస్కౌంట్లు ఎంత అవుతాయి అంటే 38,560 అవుతాయి. ఇక్కడ ఒకే ఒక డిస్కౌంట్ ఎంత, 40,000. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. 1440 అవుతుంది. అయితే ఇలా చేయకుండా డైరెక్ట్గా కావాలనుకోండి, ఇది ఎంత అయింది, 1440. ఇలా ఒక పద్ధతి. 36% కనుక్కొని డిస్కౌంట్ వచ్చిన తర్వాత ఆ ప్రైస్ తీసేసి మిగిలిన ప్రైస్ మీద 4% కనుక్కొని ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ చెప్పాలి. ఇలా కాకుండా ఇంకో రకంగా ఎలా చేయొచ్చు అంటే డైరెక్ట్గా సెల్లింగ్ ప్రైస్ కనుక్కోండి. 1,00,000 రూపాయల మీద వాడు 40% డిస్కౌంట్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది, 60% అవుతుంది. అంటే 60,000కి ఇచ్చేస్తాడు. ఇంకోటి 1,00,000 రూపాయలు ఉన్న దాని మీద ఫస్ట్ వాడు ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాడు, 36% ఇస్తున్నాడు. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత, 64/100. నెక్స్ట్ ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాడు, 4% ఇస్తున్నాడు. అంటే 96/100 వేయాలి. 2 సార్లు డిస్కౌంట్ ఇస్తున్నాడు. ఒకసారి ఏమో 36%, ఒకసారి 4%. ఇప్పుడు మనం సెల్లింగ్ ప్రైజ్లు కనుక్కుంటున్నాం కాబట్టి రిమైనింగ్ వాల్యూస్ తీసుకుంటున్నాం. క్లియర్? ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి, 4 జీరోస్ క్యాన్సిల్ చేయండి. 64 × 96 చేయాలి. 24 36 38 36 54 58 0 14 11 12 6 2 4 40 61440 వస్తుందండి. ఇక్కడైతేనేమో 60,000కి వచ్చేది, ఇక్కడ 61,440కి వచ్చింది. అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 1440. మీకు ఏది ఈజీ మెథడు అనిపిస్తే అది ఫాలో కండి. ఇలా చేస్తేనేమో క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువైంది ఈ ప్రాబ్లంలో. ఇందాడు మెథడ్ చేస్తేనేమో ఈజీ అయిపోయింది. రైట్? దిస్ ఈజ్ 128. నెక్స్ట్ 129 చూడండి. ప్రాబ్లం నెంబర్ 129. ఒక బిల్పై 30% డిస్కౌంట్కు 20% 20% వరుస డిస్కౌంట్లకు తేడా 22 రూపాయలు అయితే బిల్ మొత్తం ఎంత? ఒక బిల్పై 30% డిస్కౌంట్ అట. సపోజ్ 100 రూపాయలు ఉందనుకోండి, దాని మీద 35% డిస్కౌంట్ అంటే 35 రూపాయలకు వస్తుంది. 20% డిస్కౌంట్ అంటే ఫస్ట్ 80 రూపాయలకు వస్తుంది. అవునండి, 20 రూపాయలు పోతే 80 రూపాయలకు వస్తుంది. 80 మీద మళ్ళీ 20% డిస్కౌంట్ అంటే 80/100 రాయండి, సరిపోతుంది. 20/100 రాస్తే ఎంత వస్తుందంటే 16 రూపాయలు వస్తుంది. ఇక్కడ 2 డిస్కౌంట్లు కలిపితే 36 రూపాయలు డిస్కౌంట్ వచ్చింది. ఇక్కడైతే 35 రూపాయలు డిస్కౌంట్ వచ్చింది. అయితే బిల్ మొత్తం అడుగుతున్నాడు. మనకి ఇక్కడ బిల్లు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 1 రూపాయి వచ్చింది. 1 రూపాయి అయితే 100. వాడికి ఎంత డిఫరెన్స్ వచ్చిందట, 22 రూపాయలు వచ్చిందట. 22 రూపాయలు వస్తే 2200 అవుతుంది. చూడండి, మళ్ళీ ఒక్కసారి చెప్తా. 100 అనుకుంటున్నా, 35% డిస్కౌంట్ అంటే 35 రూపీస్ వస్తుంది.
ఫస్ట్ 20% డిస్కౌంట్ ఇచ్చాడంటే 20 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చినట్టు 80 రూపీస్కి వస్తుంది. 80 మీద మళ్ళీ 20% డిస్కౌంట్ అంటే 16 రూపీస్ డిస్కౌంట్ ఇస్తాడు. వరుస డిస్కౌంట్లు అంటే మిగిలిన ప్రైస్ మీద చేయాలి, అది మర్చిపోవద్దు. అంటే 36 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాడు. ఫస్ట్ 35, ఇప్పుడు 36, అంటే రూపాయి డిఫరెన్స్ వచ్చింది. 1 రూపీ డిఫరెన్స్ వస్తే మనం అనుకున్న ప్రైస్ ఎంత 100. ఇక్కడ వాడు ప్రాబ్లంలో 22 రూపీస్ డిఫరెన్స్ వచ్చింది కాబట్టి 2200 అవుతుంది. నెక్స్ట్ 130. ఈ నేను చెప్పే మెథడ్ ఏదైతే ఉందో ఈ మెథడ్ అనేది మీరు ఏంటంటే ప్రాబ్లంకి మారదు. కొన్ని నేను అబ్జర్వ్ చేశాను, అది ప్రాబ్లం మిమ్మల్ని అట్రాక్ట్ చేయడం కోసం ప్రాబ్లంకి ఒక మెథడ్ చెప్తున్నారు. అంటే షార్ట్ కట్ మీరు బాగా అట్రాక్ట్ అవుతారు కదా, షార్ట్ కట్ కావాలి మాకని. షార్ట్ కట్లు అనేవి మీరు ప్రాక్టీస్ చేయటం వల్ల వస్తాయి, కానీ క్రియేట్ చేసి చెప్పిన ప్రాక్టీస్ మీకు నేను క్రియేట్ చేసి ఒక షార్ట్ కట్ చెప్పాను అనుకో ఒక ప్రాబ్లంకి, మీరు మస్తు ఇంప్రెస్ అవుతారు, కానీ అది నాకు బెనిఫిట్ అవుతుంది కానీ మీకు బెనిఫిట్ కాదు, మీకు జాబ్ రాదు. మీకు జాబ్ రావాలంటే తప్పనిసరిగా ఒక మెథడాలజీ ఫాలో కావాల్సిందే. మెథడ్ తెలిస్తే మీరు సింప్లిఫై చేయగలుగుతారు. ఎప్పుడైనా ఒక షార్ట్ కట్ అనేది ఎలా ఉండాలంటే యూనివర్సల్గా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటట్టు ఉంటేనే దాన్ని షార్ట్ కట్గా ట్రీట్ చేయాలి. ఏదో ఒక ప్రాబ్లంకి ఇది చాలా ఈజీగా ఉందని చెప్పి అది క్రియేట్ చేసి చెప్తే అది బాగుండదు. ఇంకొకటి ఏంటంటే గోత్రూ ఆన్సర్స్ చేస్తుంటారు కొంతమంది. గోత్రూ ఆన్సర్స్ ఎప్పుడు చేయగలగాలి, ఎప్పుడు చేయాలి అంటే మీరు అన్ని 200 క్వశ్చన్స్ ఎగ్జామ్లో టైంలో చేసిన తర్వాత వదిలేసిన క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో అవి గోత్రూ ఆన్సర్ చేయాలి. కొంతమంది మైండ్ సెట్ ఎలా అయిపోతుందంటే అరే దీనికి షార్ట్ కట్ యూజ్ చేయాలా లేకపోతే గోత్రూ ఆన్సర్ చేయాలా, ఎట్లా చేయాలి, ఏంటి అని టెన్షన్ పడుతుంటారు. ఎగ్జామ్ పోయిన దాకా అదే టెన్షన్లో ఉంటారు. ముందు మెథడ్ తెలిసి ఆ ప్రాబ్లం చూసి అప్లై చేయాలి. అంతేగాని షార్ట్ కట్టా లేంది కట్టా ఇదా అదా కాదు. మీరు వితిన్ 40 సెకండ్స్ లోపల మీరు క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతున్నారా లేదా అది ప్రాక్టీస్లో తెలుసుకోండి, దాని ప్రకారం ఫాలో అవ్వండి. నెక్స్ట్ ప్రాబ్లం 133rd ప్రాబ్లం చూడండి. వర్తకుడు తన వస్తువుపై 20% లాభం వేసుకొని ఇచ్చిన ప్రకటన ధరపై 16% డిస్కౌంట్ ఇస్తే అతని లాభ శాతం ఎంత అని అడుగుతున్నాడు. వాడు ఏం చేస్తున్నాడట అంటే 100 రూపాయలు కాస్ట్ ప్రైస్ అనుకోండి, మార్కెట్ ప్రైస్ ఎంత వేస్తున్నాడు అంటే 20% ఎక్కువ వేస్తున్నాడు, అంటే 125 వేస్తున్నాడు. ఇప్పుడు దీని మీదనే డిస్కౌంట్ ఇస్తాడు. డిస్కౌంట్ ఎంత పర్సెంట్ ఇస్తున్నాడట 16% ఇస్తున్నాడు. అంటే దాన్ని ఏం చేయాలి 84/100తో మల్టిప్లై చేస్తే సెల్లింగ్ ప్రైస్ వస్తుంది మనకి. ఇక్కడ కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటున్నాం, దాని మీద 25% ఎక్కువ వేస్తున్నాడంటే అది 125 అవుతుంది. డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాడంటే 16% డిస్కౌంట్ ఇస్తున్నాడు. 25 5s 25 4s 4 2s 4 1s అంటే 105 సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఇక ఇది 105 ఇది 100 అంటే ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వచ్చినట్టు 5% ప్రాఫిట్ వచ్చినట్టు. ఇది 133rd ప్రాబ్లం. ఓకే, అలానే 134 మీరే చేయండి. 134 135 చూడండి ఒకసారి, సేమ్ ఇలానే 134 అండి. నెక్స్ట్ 135 చూడండి. ఒక వస్తువు 135 ఒక వస్తువు ఖరీదు 30% పెంచి దానిపై ఒక్కొక్కటి 10% వంతున 2 వరుస డిస్కౌంట్లు ఇస్తే చివరకు ఆ వస్తువు విలువ ఏమవుతుంది అని అడుగుతున్నాడు. సపోజ్ 100 రూపాయలు ఉన్నది, దాని మీద 30% ఎక్కువ వేసాడు అంటే 130. దీని మీద 2 వరుస డిస్కౌంట్లు ఇస్తున్నాడు 10% 10%, అంటే 90/100 ఇంటూ 90/100 చేయండి. ఇక్కడ 3 zeros క్యాన్సిల్ అయిపోతాయి. 1 2 3 39s ఎంత 117 ఇంటూ 9 17 9s 153 9 1s 9 ప్లస్ 1 10 కింద ఒకటి ఉంది కాబట్టి 105 ఒక 0 ఉంది కాబట్టి పైన ఒక పాయింట్ పెట్టవచ్చు
105.3 అని వచ్చింది కాబట్టి ఇది 100 కంటే 5.3 ఎక్కువ ఉంది. కాబట్టి మీ ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అంటే ఇంక్రీజ్ బై 5.3% అని చెప్పొచ్చు. ఆప్షన్ సి. ప్రాబ్లం నెంబర్ 137 చూడండి. 300 రూపాయలకు గొడుగును అమ్మితే 20% లాభం వస్తుంది. అంటే 300 రూపాయలకు అమ్ముతున్నాడట, 20% లాభం వస్తుందంటే కొన్న వేళ ఎంతో కనుక్కోండి. బ్యాక్ రావాలి కాబట్టి 100/120 వేస్తాం. 26 ఆర్ 25 ఆర్ 650 ఆర్ అంటే 250 అనేది కొన్న ధర. అయితే వాడు 300 రూపాయలకు అమ్మితే అంటున్నాడు కాబట్టి అది 300 రూపాయలు మనకు కనపడేది మన మార్కెట్ ప్రైస్ కావచ్చు, మార్కెట్ ప్రైస్ అది, లేకపోతే సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. మనకి పోగానే కనపడ్డది 300 రూపాయలు పెట్టి కొన్నామంటే అది నాకైతే అమ్మకం ధర అదే, మార్కెట్ ప్రైస్ అది. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు. అయితే వాడు ఏమంటున్నాడంటే క్లియరెన్స్ సేల్లో దుకాణదారుడు ప్రకటన ధరపై 10% డిస్కౌంట్ ఇస్తున్నాడు. ప్రకటన ధర 300, 300లో 10% డిస్కౌంట్ ఇస్తున్నాడంటే 90%కి అమ్ముతాడు అనుకుందాం. అంటే 270 రూపాయలకు అమ్ముతాడు. ఒకవేళ వాడు 10% డిస్కౌంట్ ఇచ్చుంటే అతనికి వచ్చే లాభ శాతం ఎంత అని అడుగుతున్నాడు. 300కి అమ్మితే వాడికి 20% లాభం వచ్చింది, మరి 270కి అమ్మితే ఎంత లాభ శాతం వస్తుంది అని అడుగుతున్నాడు. కొన్న ధర మనకు తెలుసు 250 రూపాయలు, 270కి అమ్మాడంటే 20 రూపాయలు లాభం వచ్చింది. దేని మీద లాభం వచ్చినట్టు? అది 250 మీద. ఎంత శాతం అంటే ఇంటూ 100. ఒక 0 క్యాన్సిల్ అవుతుంది. వాడికి వచ్చింది లాభం 20 రూపీస్ వచ్చింది, అది 250 మీద వచ్చింది. అది ఎంత పర్సెంట్ అంటే ఇంటూ 100. ఒక 0 క్యాన్సిల్ అవుతుంది. 25 4s ఆర్ 8% ప్రాఫిట్ వచ్చినట్టు. ఇది 137. నెక్స్ట్ 138 చూడండి. ప్రాబ్లం నెంబర్ 138. ఏమంటున్నాడంటే ప్రకటనలో 64% ఒక వస్తువు కాస్ట్ ప్రైస్. ప్రకటనలో 64% ఒక వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్ అట. ప్రకటన ధర 100 రూపాయలు అనుకుంటే కాస్ట్ ప్రైస్ 64% అంటే 64 రూపాయలు అవుతుంది. ఇది కాస్ట్ ప్రైజు, ఇది మార్కెట్ ప్రైజు. అయితే 12% డిస్కౌంట్ అమ్మకం వలన లాభ శాతం ఎంత? 12% డిస్కౌంట్ ఎప్పుడు దేని మీద ఇస్తాడు? దీని మీద ఇస్తాడు. 12% డిస్కౌంట్ ఇస్తాడంటే 12 రూపీస్ ఇచ్చినట్టు. అంటే ఎన్ని రూపాయలకు అమ్మినట్టు? 88 రూపీస్కి అమ్మినట్టు. అది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. 64 రూపాయలది 88 రూపాయలకు అమ్మాడంటే ఎంత లాభం వచ్చినట్టు? వాడికి 14 రూపాయలు లాభం వచ్చినట్టు. 14 రూపీస్ ప్రాఫిట్. 14 24 24 ప్రాఫిట్ వచ్చినట్టు. ఆ 24 దేని మీద ప్రాఫిట్ వస్తుంది? ఎప్పుడు కొన్నదాని మీద, అంటే 64 రూపాయల మీద. ఎంత శాతం అంటే ఇంటూ 100. 4 4s ఆర్ 4 16s ఆర్ సారీ 4 అంతే 4 4s ఆర్ 4 16s ఆర్ 4 6s ఆర్ 24, 4 16s ఆర్ 64. నెక్స్ట్ 4 4s ఆర్ 4 25s ఆర్ 2 2s ఆర్ 2 3s ఆర్ 75/2 వస్తుంది. అంటే 37.5% ప్రాఫిట్ అవుతుంది. ఇది కొంచెం ఫాస్ట్గా చేయటం రావాలి. ఓకేనా? ఇది ప్రాబ్లం నెంబర్ 138. ఇవి నేను క్లియర్గా ఉండటం కోసం రాస్తున్నా అండి. మీరు ప్రాబ్లం చేసేటప్పుడు ఎగ్జామ్లో మీరు ఏం చేస్తారంటే ఎగ్జామ్లో డైరెక్ట్గా రాస్తూ ఉంటారు, కానీ అవేంటి ఎంత అయింది ఇదంతా రాసుకుంటూ కూర్చోరు. 100 అనుకొని రాసుకుంటూ కూర్చుంటే మనకి టైం అయిపోతుంది. అలా చెయ్యం. నెక్స్ట్ 139 మీరు చేయండి. 140 ఏమంటున్నాడంటే ప్రకటన వెలపై 10% డిస్కౌంట్ ఇచ్చిన 20% దుకాణదారుడికి లాభం రావడానికి అతడు వస్తువుపై ఎంత శాతం మేర కొన్న ధరపై హెచ్చింపు ప్రకటన ధర నిర్ణయించవలెను అని అడుగుతున్నాడు. 140 అంటే మార్కెట్ ప్రైస్ అడుగుతున్నాడు. కాస్ట్ ప్రైస్ ఎంతో తెలవనప్పుడు 100 అనుకోవాలి. వాడు మార్కెట్ ప్రైస్ అడుగుతున్నట్టుంది. వాడు ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాడట? ఎంత డిస్కౌంట్ ఇవ్వాలనుకున్నాడు? ప్రకటనలపై 10% డిస్కౌంట్ ఇవ్వాలి. 10% డిస్కౌంట్ అంటే 90/100 చేయాలి. చేస్తే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ వస్తుంది.
డిస్కౌంట్ ఇచ్చిన దుకాణందారుడికి 20% దుకాణందారునికి లాభం రావాలి. లాభం ఎప్పుడు దీని మీద వస్తుంది అంటే 120/100తో మల్టిప్లై చేస్తే 100 క్యాన్సిల్ అయితే ఇది 120. అయితే ఈ మార్కెట్ ప్రైస్ కనుక్కోవాలి. ఇప్పుడు మనం 120 నుంచి 100/90 రాయాలి. ఎందుకు? బ్యాక్ రావాలి కాబట్టి. ఇక్కడి నుంచి ఇది కనుక్కున్నాం. ఎందుకు? 20% ప్రాఫిట్ కాబట్టి 120/100తో మల్టిప్లై చేస్తే 33 * 34 ఇది ఎంత వస్తుందంటే 400/3 అని వచ్చింది. 400/3 అంటే 3తో డివైడ్ చేస్తే 133 * 399 1 మిగులుతుంది బై 3 133 1/3 అని వస్తుంది. ఈ వాల్యూ 133 1/3 అని వచ్చింది. ఇది 100 అనుకుంటే ఇది 133 1/3 అంటే ఎంత ఎక్కువ వేయాలి వాడు? 33 1/3% ఎక్కువ వేస్తే ఎక్కువ వేసి 10% డిస్కౌంట్ ఇచ్చినా 20% ప్రాఫిట్ వస్తుంది. ఇది అర్థం కావడం కోసం ప్రీవియస్గా చెప్పిన వీడియో అది చూడండి తప్పనిసరిగా. 140 ఇది ప్రాబ్లం నెంబర్ 140. లాజిక్ ఉన్నవి కొంచెం ఇవన్నీ చేసిన ప్రాబ్లమ్స్, లాజిక్స్ ఏం లేవు కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. 141 ఏమంటున్నాడంటే 1200 రూపాయలు ఖరీదు చేసే రేడియోను దుకాణదారుడు ఎంత ప్రకటనగా నిర్ణయిస్తే అతడు ప్రకటన ధరపై 20% డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ 25% లాభం గడిస్తాడు. ప్రకటన వెల కావాలట. ఇప్పటిదానే సేమ్ ఇది 1200 ఉంది. దీని మీద ఎంత ప్రకటన వెల వేయాలి అని అడుగుతున్నాడు. అంటే వాడికి మార్కెట్ ప్రైస్ కావాలి. 1200 ఖరీదు చేసే రేడియో దుకాణాడు ఎంత ప్రకటన వెలగా నిర్ణయిస్తే అతడు ప్రకటన ధరపై 20% డిస్కౌంట్ ఇచ్చిన 20% లాభం గడిస్తాడు. లాభం రావాలంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి మనం. సేమ్ ఇందాడి ప్రాబ్లమే. 20% లాభం అంటే 125/100తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. అంటే 2 సున్నాలు క్యాన్సిల్ అవుతాయి. దీన్ని 125/100తో మల్టిప్లై చేయాలి. ఎందుకంటే 25% లాభం రావాలంటున్నాడు కాబట్టి. 20% లాభం అంటే జనరల్గా 1/4 అండి. అంటే 300 1500 రాసేయచ్చు డైరెక్ట్గా. లేకపోతే మీరు చూడండి 12 × 12 = 60 12 12 144 + 6 అంటే 150. 1500కి సెల్లింగ్ ప్రైస్ అయింది. అది ఎప్పుడు 20% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత. డిస్కౌంట్ ఇవ్వకముందు ధర అంటే వాడు మార్కెట్ ప్రైస్ అడుగుతున్నట్టు. అంటే 100/80తో మల్టిప్లై చేయాలి. 20% డిస్కౌంట్ అంటే యాక్చువల్గా 80/100 కానీ బ్యాక్ వస్తున్నాం కాబట్టి 100/80తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 24 * 25 4 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో చూడండి. 4 3 * 12 12 4 7 * 4 5 375 × 5 చేయండి. 5 5 = 25 37 37 35 37 15 18 1875 అవుతుంది. అంటే వాడు ప్రకటన వేల ఎంత వేయాలి? 1875 వేయాలి. 1200ది 1875 రూపాయలు చేసి దాంట్లో 20% డిస్కౌంట్ ఇస్తే 1500కి అమ్మితే వాడికి 30% 25% ప్రాఫిట్ వస్తుంది. క్లియర్? 1875. నెక్స్ట్ 142 చూడండి. పుస్తకాన్ని దానిపై ప్రచురించిన ధరపై 10% డిస్కౌంట్ ఇస్తూ అప్పటికి 12% లాభంతో అమ్మితే, ఇది మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు తెలవదు ఎంతో 100 అనుకోండి. దీనిపై 10% డిస్కౌంట్ ఇస్తున్నాడు అంటే సెల్లింగ్ ప్రైస్ 90 అవుతుంది. 10% అంటే 10 రూపాయలు తీసేయచ్చు డైరెక్ట్గా. అయినప్పటికీ వాడికి 12% లాభం వస్తుందట. అంటే కాస్ట్ ప్రైస్ కనుక్కుందాం. 12% లాభం అంటే 112/100తో మల్టిప్లై చేయాలి యాక్చువల్గా. ఇక్కడ నుంచి అది కావాలంటే. కానీ ఇప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ నుంచి కాస్ట్ ప్రైస్ కావాలి కాబట్టి 100/112తో మల్టిప్లై చేయాలి.
చేస్తే మనకు కాస్ట్ ప్రైస్ వస్తుంది. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడంటే కాస్ట్ ప్రైస్కి ప్రకటన వెలకి నిష్పత్తి అడుగుతున్నాడు. ప్రకటన వెల ఎంత 100, ఈ రెండిటికి నిష్పత్తి అడుగుతున్నాడు. ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది. కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో. ఇక్కడ 100 క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 112 ఇటువైపు ఇంటూ అవుతుంది. 245 ఆర్ 256 ఆర్ అంటే రేషియో ఎంత అవుతుందంటే 45:56 అవుతుంది. ఇజ్ ఇట్ క్లియర్? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇది 142. నెక్స్ట్ 143. 143 ఏమంటున్నాడంటే ప్రకటన ధరలో 2/5 వంతుకు వస్తువు అమ్మకంలో 25% నష్టం. వస్తువు ప్రకటన ధర కాస్ట్ ప్రైజుల నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. ప్రకటన ధరలో 2/5 వంతుకు వస్తువు అమ్మకంలో 25% నష్టం వస్తుందట. ₹5 ₹2 అమ్మారు అంటే నష్టం ఎంత వచ్చినట్టు? ₹3 వచ్చినట్టు. చూడండి, ₹5 ₹2 అమ్మితే ఇదేమో మార్కెట్ ప్రైస్ అవుతుంది, ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అయితే ఇది ₹3 అనేది ఏమవుతుందంటే ఇంతకు అమ్మితే నష్టం అవుతుంది. ఇది లాస్, ఇది ₹3 లాస్. 25% నష్టం వచ్చిందట. అయితే వస్తువు ప్రకటన ధర కాస్ట్ ప్రైజుల నిష్పత్తి 2 కమ్మటం వలన వాడికి 25% నష్టం వచ్చిందంటే 75/100తో మల్టిప్లై చేయాలి. కానీ బ్యాక్ రావాలి కాబట్టి 100/75తో మల్టిప్లై చేయాలి. దీనికి మార్కెట్ ప్రైస్కి రేషియో అడుగుతున్నాడు. మార్కెట్ ప్రైస్ అప్పుడు ఎంత అవుతుంది? 5 అవుతుంది. ఓకేనా? ఇది మార్కెట్ ప్రైజు, ఇది సెల్లింగ్ ప్రైజు. లాస్ ₹3. ఈ డిఫరెన్స్ లాస్ అవుతుంది. అయితే లాస్ ఎప్పుడు? ఇది సెల్లింగ్ ప్రైస్ కాబట్టి సెల్లింగ్ ప్రైస్ నుంచి కాస్ట్ ప్రైస్ కనుక్కుంటున్నాం. 25% లాస్ అన్నాడు కాబట్టి ఓకేనా? 25%ఏగా. ఓకే, చూడండి, 25 4s are 25 3s are. ఈ 3 ఇటువైపు ఇంటూ అవుతుంది. 15:8 అవుతుంది. మార్కెట్ ప్రైస్ మరియు కాస్ట్ ప్రైజుల యొక్క నిష్పత్తి ఎంత అంటే 15:8 అవుతుంది. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ 3తో మనకు సంబంధం లేదు అసలు. కాస్ట్ వాడు 2/5 మా ప్రకటన వెలపై 2/5 వంతుకు అమ్ముతున్నాడు అని చెప్పాడు. 2/5 వంతుకు అమ్ముతున్నాడు అంటే 2 అనేది 2 పార్ట్స్ అనేది అమ్మే ధర అవుతుంది, 5 పార్ట్స్ అనేది ప్రకటన వెల అవుతుంది. 2 అమ్మటం వల్ల వాడికి 25% నష్టం వచ్చిందంటే అర్థం ఏంటంటే దాని నుంచి మనం కాస్ట్ ప్రైస్ కనుక్కోవచ్చు. సెల్లింగ్ ప్రైస్ నుంచి కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలంటే బ్యాక్ రావాలి. మనం బ్యాక్ వచ్చేటప్పుడు ఫ్రాక్షన్ రివర్స్ మల్టిప్లై చేయాలని తెలుసు. అందుకని రివర్స్ మల్టిప్లై చేస్తే ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది, ఇది మార్కెట్ ప్రైస్. రేషియో ఇచ్చినప్పుడు ఇలా చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్. 144 145 146 చూడండి. 144 145 చేసేయండి. నెక్స్ట్ 146 చూడండి. ప్రాబ్లం నెంబర్ 146. కాస్ట్ ప్రైస్పై 35% అధికంగా ప్రకటన ధర నిర్ణయించి వర్తకుడు వస్తువును డిస్కౌంట్ చేసి అమ్మగా వచ్చిన లాభం 8% అయినా డిస్కౌంట్ ఎంత? ఇక్కడ డిస్కౌంట్ అడుగుతున్నాడు. ₹100 ఉన్నది, ₹135 వేసాడు, 35% ఎక్కువ వేస్తున్నాడు అన్నాడు. ఆయన అమ్మితే 8% లాభం వచ్చింది అంటే లాభం ఎప్పుడు దీని మీద వస్తుంది? 8% లాభం అంటే 108/100 వేయాలి కాబట్టి ఇది 108. ఇది సెల్లింగ్ ప్రైజు, ఇది మార్కెట్ ప్రైజు. ఇది 135 108కి ఇచ్చాడంటే డిస్కౌంట్ ఇచ్చాడు. ఆ డిస్కౌంట్ పర్సెంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు. 15లో 8 పోతే 7, ₹27 డిస్కౌంట్ ఇచ్చాడు. ఆ 25 డిస్కౌంట్ దేని మీద ఇస్తాడు? 135 మీద ఇస్తాడు. ఎంత పర్సెంట్ అంటే ఇంటూ 100 అంటే మార్కెట్ ప్రైస్ మీదనే డిస్కౌంట్ ఇస్తారు.
3 9s are 9 3s are 9 15s are 15 9s are 9తో క్యాన్సిల్ చేస్తున్నాం చూడండి. 9 3s are 9 15s are 3 1s are 3 5s are 5 20%, 20 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే వాడు ఇస్తున్న డిస్కౌంట్ ఎంత అంటే 20% అవుతుంది. ఓకే, ఇది 20% డిస్కౌంట్. ఇది 146. 147 చూడండి. వర్తకుడు కాస్ట్ ప్రైస్పై 20% ఎక్కువ ప్రకటన ధర నిర్ణయించాడు. సరుకులో సగభాగం ప్రకటన వెలకు, 4వ వంతు ప్రకటన వెలపై 20% డిస్కౌంట్కు, మిగతా భాగం 40% డిస్కౌంట్కు అమ్మితే మొత్తం మీద అతనికి వచ్చిన లాభ శాతం ఎంత అని అడుగుతున్నాడు. 100 వస్తువులు 100 రూపాయలకు కొన్నాడు అనుకోండి. దాని మీద ప్రకటన వేళ ఎంత వేస్తున్నాడు అంటే 120 రూపాయలు వేస్తున్నాడు. అందులో సగభాగం అంటే 50 వస్తువులు. ప్రకటన వేళ ఒక్కోటి రూపాయి 50 అంటే సగభాగం 60 అవుతాయి. 60 రూపాయలకి వేసినట్టు. 4వ వంతు అంటే 25, 25 రూపాయలకు వస్తుంది యాక్చువల్గా వాడికి. కానీ ఇక్కడ ఎంత అవుతుందంటే 30 రూపాయలు అవుతాయి. చూడండి, సగభాగం అంటే 60, ఇంకో పావు వంతు అంటే 30 60 30 దగ్గర డివైడ్ చేద్దాం దీన్ని. యాక్చువల్గా వీడికి వచ్చేది 100. 100లో సగభాగం అంటే 50 వస్తువులు 60 రూపాయలకు అమ్మాడు. 25 వస్తువులు, దాంట్లో 4వ వంతు, వాడికి పడ్డది 30 రూపాయలు. కానీ ఎంతకు అమ్ముతున్నాడు అంటే 20% డిస్కౌంట్తో అమ్ముతున్నాడు. 30 మీద 20% డిస్కౌంట్ అంటే 80/100తో మల్టిప్లై చేయాలి. అంటే 24 రూపాయలకు అమ్ముతాడు. మిగతా సగం అంటే 25 పాట్లు. అదెంతకు అమ్మాలా? అదెంతకు అమ్ముతున్నాడు? 40% డిస్కౌంట్తో అమ్ముతున్నాడు. 40% డిస్కౌంట్ అంటే 60, అంటే 18 రూపాయలకు అమ్ముతాడు. వీడికి మొత్తం ఎన్ని రూపాయలు వచ్చినట్టు? 60 80 90 102 రూపాయలు వచ్చినట్టు. 100 రూపాయలది 102 రూపాయలకు అమ్మాడంటే లాభం ఎంత వచ్చినట్టు అంటే 2%. కొంచెం ఫాస్ట్గా గ్రాస్ప్ చేయటం రావాలి. ఇది లాజికల్ క్వశ్చన్. ఇది సింపుల్ బట్ టైం టేకింగ్ అనమాట. ఏదో ఇచ్చాడని అర్థం కాకుండా ఎట్లా చేయాలో ఏంటో అని టెన్షన్ పడుతూ ఉంటారు. ఇది 147. 148 వస్తువుపై జాబితా రేట్లో 10% డిస్కౌంట్ ఇవ్వగా 70 రూపాయల లాభం వచ్చింది. దాని కాస్ట్ ప్రైస్. ఇక్కడ లాభం వచ్చింది అన్నాడు కానీ సెల్లింగ్ ప్రైస్ మీకు చెప్పాను ఏంటంటే 3 2 తెలిస్తేనే ఇంకోటి కనుక్కోగలుగుతాం. ఇక్కడ ఒకటే తెలిసింది. ఆ 3 ఏంటవి? ఒకటి మార్కెట్ ప్రైజు, సెల్లింగ్ ప్రైజు, డిస్కౌంట్. ఈ 3 ఏదన్నా 2 తెలిస్తేనే ఇంకో దాన్ని కనుక్కోగలుగుతాం అని చెప్పా. ఇక్కడ ఓన్లీ ఒకటే ఇచ్చాడు, డిస్కౌంట్ ఒకటే ఇచ్చాడు. లాభం అనే దాన్ని మనం కన్సిడర్ చేయం, దేనిలాగా సెల్లింగ్ ప్రైస్ లాగా కన్సిడర్ చేయం. కాబట్టి ఇది కెనాట్ బి డిటర్మైన్డ్ అవుతుంది. నెక్స్ట్ 149 చూడండి. ప్రాబ్లం నెంబర్ 149. 149 ఏమంటున్నాడంటే ఒక కప్బోర్డ్ జాబితా ధర 6500 అట. వర్తకుడు జాబితా ధరపై 5% డిస్కౌంట్తో అమ్మి 15% లాభం గడించాడు. 5% డిస్కౌంట్తో అమ్మాడట. అమ్మితే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. కాస్ట్ ప్రైస్కి డిఫరెన్స్ ఇది లాభం అవుతుంది. ఇది సెల్లింగ్ ప్రైస్. ఎంత లాభం గడించాడట వాడు? 15% లాభం గడించాడంటే 115/100 అయ్యాలి మనం. వాడు అడుగుతుంది కాస్ట్ ప్రైస్ రమారమి అంటే ఏంటంటే అప్రాక్సిమేట్లీ కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుందని అడుగుతున్నాడు. దీని నుంచి మనం 6500 నుంచి సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలంటే 95/100తో మల్టిప్లై చేయాలి. అక్కడ సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. ఈ సెల్లింగ్ ప్రైస్ ఇది. దీని నుంచి కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలంటే బ్యాక్ రావాలి కాబట్టి 100/115 వేయాలి. బ్యాక్ అంటే ఫ్రాక్షన్ రివర్స్ వేయాలి. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ వస్తుంది. ఇది అప్రాక్సిమేట్లీ అడుగుతున్నాడు వాడు. 2 zeros క్యాన్సల్. 5 2s are 5 3s are రైట్. 5 2s are 10, 5 3s are 15, 5 19s are. ఇక ఇది 23 అంటే అప్రాక్సిమేట్లీ ఈ వాల్యూ మీకు 5350 వస్తుందండి. 5350.
ఇది అప్రాక్సిమేషన్స్ అనే ఒక టాపిక్ వస్తుంది మనకి, అక్కడ మీకు క్లియర్గా చెప్తాను అసలు అప్రాక్సిమేషన్స్ ఎంత ఈజీగా కనుక్కోవచ్చు అనేది. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 150 చూడండి. ప్రాబ్లం నెంబర్ 150. 150, 151, 152, 153, 154, 155 వరకు మీరు చేయండి. 156 చూద్దాం. 156 ప్రాబ్లం నెంబర్ 156. ప్రకటన ధరలో 32 తగ్గించి ట్రాన్సిస్టర్ అమ్మి దుకాణందారుడు 15% లాభం పొందాడు. కాస్ట్ ప్రైస్ 320 రూపాయలు అయితే ప్రకటన ధరకి అమ్మితే అతనికి వచ్చే లాభ శాతం ఎంత? ప్రకటన ధర అంటే మార్కెట్ ప్రైస్లో 32 రూపాయలు తగ్గించాడట. ఇది రూపీస్ అండి, పర్సెంట్ కాదు. 32 రూపాయలు తగ్గించి ట్రాన్సిస్టర్ని అమ్మి దుకాణందారుడు 15% లాభం పొందాడు. 15% లాభం అంటే ఈ సెల్లింగ్ ప్రైస్ మనకు కనుక్కోవచ్చు. కాస్ట్ ప్రైస్ మీదనే 115/100 వేయాలి. కాస్ట్ ప్రైస్ 320 రూపాయలు ఇది ఇచ్చాడు. అయితే ప్రకటన ధరకే అమ్మితే అతనికి వచ్చే లాభం ఎంత అని అడుగుతున్నాడు. ఒకవేళ వీడు ప్రకటన వేళకే అమ్మితే ఎంత లాభం వస్తుంది? ప్రకటన వేళ కనుక్కోవాలి మనం ముందు. అంటే దీని నుంచి ఇది కనుక్కొని ఇక్కడి నుంచి 32 రూపీస్ అమ్మితే మార్కెట్ ప్రైస్ వస్తుంది మనకి. 320 × 115/100 523 are 520 are 216 are okay. 523 are 520 are 216 are 16 into 23 చేయండి 48. 16 2s are 36 408 36 అండి సారీ 32 ప్లస్ 4 36 368 రూపీస్ అవుతుంది. దీనికి 32 రూపీస్ యాడ్ చేస్తే మనకి మార్కెట్ ప్రైస్ ఎంతో తెలుస్తుంది. ఎందుకంటే మార్కెట్ ప్రైస్ మీద 32 రూపీస్ తగ్గిస్తే 368 రూపీస్కి వచ్చింది. అంటే మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుందంటే 400 అవుతుంది. 8 to 10 400 రూపీస్ మార్కెట్ ప్రైస్ అవుతుంది. 320ది మార్కెట్ ప్రైస్కి అమ్మితే ఎంత పర్సెంట్ లాభం వస్తుందని అడుగుతున్నాడు. అంటే 320ది 400 అంటే 80 రూపీస్ ప్రాఫిట్కి అమ్మినట్టు. దేని మీద వస్తుంది లాభం? 320 మీద. ఎంత పర్సెంట్ అని అడుగుతున్నాడు. 84 are 425 are ప్రాఫిట్ ఎంత వచ్చినట్టు? 25% వచ్చినట్టు. ఇక్కడ మీరు కనుక్కోవాల్సింది ఏంటంటే సెల్లింగ్ ప్రైస్ కనుక్కొని దానికి 32 రూపీస్ యాడ్ చేయాలి. 32 రూపీస్ యాడ్ చేస్తే మనకి మార్కెట్ ప్రైస్ వస్తుంది. ఇది 156. నెక్స్ట్ 157 మీరు చేసేయండి. 158 ఏంటంటే 25% డిస్కౌంట్తో కునాలు వస్తువును కొని కాస్ట్ ప్రైస్పై ఎంత శాతం ఎక్కువ దాన్ని అమ్మితే ముందున్న జాబితా ధరపై 20% అతనికి లాభం వస్తుంది. ఇది సేమ్ ప్రాబ్లం మీరు చేసేయండి. 159 కూడా మీరు చేయండి. 160 చేద్దాం. 160 చూడండి. ఇక లాస్ట్ ప్రాబ్లం 160. ఏవైతే నేను ప్రాబ్లమ్స్ లెఫ్ట్ చేశానో అవి సిమిలర్గా ఉండే ప్రాబ్లమ్స్ అన్నమాట. ఒకవేళ మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ చేయటంలో క్లారిటీ లేకపోయినా డిఫికల్టీ ఫేస్ చేసినా నాకు మెసేజ్ చేయండి. ఆ ప్రాబ్లం మీకు మళ్ళీ నేను వీడియో చేసి మీకు పోస్ట్ చేస్తా, మన వీడియో పెట్టేస్తా యూట్యూబ్లో. వస్తువు జాబితా ధరపై 30% తగ్గింపుతో తరుణ్ కొని దాన్ని 8,750 రూపాయలకు అమ్మగా తను కొన్న ధరపై 25% లాభించింది. అయితే జాబితా ధర ఎంత? అంటే జాబితా ధర అంటే ఏంటి? మార్కెట్ ప్రైస్ కావాలి వాడికి. మార్కెట్ ప్రైస్ కావాలి. 30% తగ్గింపు 30% డిస్కౌంట్తో కొన్నాడు. 30% డిస్కౌంట్తో తరుణ్ కొని దాన్ని 8,750 రూపాయలకు అమ్మాడు. 8,750 రూపాయలకు అమ్మేశాడు. అంటే మనకి సెల్లింగ్ ప్రైస్ కూడా తెలియదు ఇంకా, కానీ వాడు డైరెక్ట్గా ఇది కొన్న తర్వాత ఇంతకు అమ్మాడు. అమ్మితే వాడికి ఏమైంది అంటే తను కొన్న ధరపై 20% లాభించింది. అంటే వీడు కొన్న ధర కావాలని, వీడు కొన్న ధర అనేది ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఇది అమ్మినవి ఎలా అవుతుంది వీడికి అంటే మనకి బ్యాక్ రావాలి కాబట్టి 100/125తో మల్టిప్లై చేయాలి.
మల్టిప్లై చేసి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంతో తెలుస్తుంది, అది వాడి కొన ధర అవుతుంది. అయితే 25 5s 25 35s అండి. 5 7s ఆర్ అంటే 7,000 రూపీస్ వాడి సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. వీడి సెల్లింగ్ ప్రైస్ 7,000. ఎప్పుడు అది 30% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత. అయితే జాబితా ధర అడుగుతున్నాడు కాబట్టి 7,000 30% డిస్కౌంట్ అంటే యాక్చువల్గా 70/100. బ్యాక్ వాల్యూ కావాలంటే 100/70 వేయాలి. 0 గెట్ క్యాన్సిల్, 700 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 100 × 100 ఎంత అవుతుంది అంటే 10,000 రూపీస్ అవుతుంది. ఇది జాబితా ధర అంటే నథింగ్ బట్ మార్క్డ్ ప్రైస్ అవుతుంది. ఇవి మన ప్రాఫిట్ అండ్ లాస్కు సంబంధించి అన్ని ప్రాబ్లమ్స్ అండి. ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఇది. ఈ బుక్లో అన్ని ప్రాబ్లమ్స్. ఇది ఆర్ఎస్ అగర్వాల్ తెలుగు వర్షన్ చెప్పుకుంటున్నాం. ఫస్ట్ మీకు పర్సెంటేజెస్ ప్రాబ్లమ్స్ అన్నీ డిస్కస్ చేశాను. దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు చూడండి. నెక్స్ట్ ఇది ఆర్ఎస్ అగర్వాల్ సంబంధించి ప్రాఫిట్ అండ్ లాస్లో డిస్కౌంట్స్ ఎలా చేయాలి అనేది దీనికి ముందు మీకు ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఈ 111 నుంచి 160 వరకు ఉన్న ప్రాబ్లమ్స్ చేయండి. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే తప్పనిసరిగా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక మీరు చాలామంది నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయండి తప్పనిసరిగా నచ్చుంటే. ఇంకోటి తప్పనిసరిగా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే, న్యూ వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి ఇది షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ నౌ. యువర్స్ ప్రవీణ్ కొండపల్లి.